హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. డిజిటల్ అసిస్టెంట్ క్లాస్ 4 అయితే ఈరోజు కుమార్ సార్ చెప్తారు. ఓకే. సో ఇన్ని రోజులు ఒక 2-3 డేస్ అయితే గ్యాప్ అయితే రావడం జరిగింది. ఎందుకు గ్యాప్ రావడం జరిగింది అంటే మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి సార్ అయితే చెప్తున్నారు. ఓకే. సో మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అయితే సార్ చెప్తున్నారు. సో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అనే దానికి ఎగ్జాంపుల్ చూపించాలి అనుకుంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. 1000 మంది చూస్తుంటే 70-80 మంది మాత్రమే వీడియోని లైక్ చేస్తున్నారు. ఓకే. ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిజిటల్ అసిస్టెంట్ కోసం సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్లో మేము ఒకసారి వీడియో పెట్టిన నోటిఫికేషన్స్ అయితే వెళ్ళదు. ఖచ్చితంగా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే వీడియో లింక్ అయితే పోస్ట్ చేస్తాము. అలాగే ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్ 12 మోడల్ పేపర్స్ ప్లస్ కీ ప్లస్ ప్రీవియస్ మోడల్ పేపర్ కావాలంటే 100 రూపీస్ 8328455604 ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం సెండ్ చేసి అదే స్క్రీన్ షాట్ తీసి అదే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. మీకు ఆ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఒక మోడల్ పేపర్ ఫ్రీగా పెట్టడం జరిగింది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చితేనే 12 మోడల్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ మోడల్ పేపర్ తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ కంటిన్యూ చేస్తారు. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ క్లాసెస్. ప్రీవియస్గా మనము ఫస్ట్ టాపిక్ సంబంధించి 3 వీడియోస్ అయితే చేశాము. థర్డ్ వీడియోలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది వాటికి ఆన్సర్స్ కూడా చేశారు. కొంతమంది కరెక్ట్గా పెట్టారు, ఇంకొంతమంది రాంగ్గా కూడా పెట్టారు. అవి కరెక్ట్గా పెట్టాలంటే ముందు మనం అప్లోడ్ చేసిన ఫస్ట్ 3 వీడియోస్ జాగ్రత్తగా గమనించి మీరు అటెంప్ట్ చేస్తే అన్ని క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ డిస్కస్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ప్రీవియస్ మనకు లాస్ట్ టైం జరిగినప్పుడు ఎగ్జామ్ ఈ ఓఎస్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీ క్వశ్చన్స్. బట్ మనం ఏం చేయాలంటే మన క్లాసెస్ అన్నీ ఎలా ఉంటాయంటే ఏదో పైన అయితే అలా ఉండవు. ప్రతి టాపిక్ కూడా నీట్గా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో డెఫినెట్గా వాళ్ళకి మంచి మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నౌ వి విల్ ఎంటర్ ఇన్ టు అవర్ టాపిక్. ఇప్పుడైతే మనం డిస్కస్ చేస్తున్నాము టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ ద సెకండ్ టాపిక్. సో దెర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎందుకు ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి అంటే మనకు మన ప్రపంచంలో మొత్తం తీసుకుంటే రకరకాల కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు అలాంటి కంప్యూటర్స్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. సో టోటల్గా మనకు 9 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ ఫ్రేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, సెకండ్ వన్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, థర్డ్ వన్ మల్టీప్రాసెసర్, పర్సనల్ కంప్యూటర్, హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్, ఎంబెడెడ్, సెన్సార్ నోడ్, రియల్ టైమ్ అండ్ స్మార్ట్ కార్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. లెట్స్ లుక్ ఇన్ టు ద ఫస్ట్ వన్, మెయిన్ ఫ్రేమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫ్రేమ్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్లో. మెయిన్ ఫ్రేమ్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ కంప్యూటర్, ఏ హై కాన్ఫిగర్డ్ కంప్యూటర్, రైట్? చూడండి ఫస్ట్ పాయింట్, మెయిన్ ఫ్రేమ్ ఈజ్ ఏ వెరీ లార్జ్ కంప్యూటర్. దాని సైజ్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక రూమ్ సైజ్ ఉంటుంది, రైట్? అండ్ దే జనరల్లీ ఫౌండ్ ఇన్ డేటా సెంటర్స్. డేటా సెంటర్స్ అంటే ఏంటంటే ప్లేస్ వేర్ వి స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ మనకు గూగుల్ తీసుకున్నాం అనుకోండి. గూగుల్ ఎట్లా అంటే చాలా ఇన్ఫర్మేషన్ని గూగుల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాలంటే 1-2 హార్డ్ డిస్క్లు సరిపోవు. కొన్ని వందలు కొన్ని వేలలో హార్డ్ డిస్క్లు అవసరం అవుతాయి. ఓకే. సో అలాంటి హార్డ్ డిస్క్లన్నీ ఒక చోట మొత్తం కూడా కనెక్ట్ చేసి ఉంటారు. అలాంటి ప్లేస్నే మనము డేటా సెంటర్ అంటాం. అలాగే యూట్యూబ్ కూడా డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సెకండ్ పాయింట్, మెయిన్ ఫ్రేమ్స్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ డిస్క్స్. ఇందా చెప్పాను నేను. జనరల్గా మన ఇంట్లో ఉండే కంప్యూటర్ తీసుకుంటే ఓన్లీ 1 డిస్క్ మాత్రమే ఉంటుంది, ఒక హార్డ్ డిస్క్ ఒకటే ఉంటుంది, రైట్? అది కూడా 500 GB అట్లా ఉంటుంది, రైట్? బట్ మెయిన్ ఫ్రేమ్స్ అందులో ఉండే మెయిన్ ఫ్రేమ్స్లో ఎలా ఉంటుందంటే థౌజండ్స్ ఆఫ్ డిస్క్స్ ఉంటాయి, రైట్? ఇంకా అది స్టోర్స్ గిగాబైట్స్ ఆఫ్ డేటా.
గిగాబైట్స్ ఆఫ్ డేటా. జనరల్గా మన కంప్యూటర్లో 500 GB, దాని తర్వాత 1 TB అలా ఉంటుంది కదా. మెయిన్ ఫ్రేమ్లో మాత్రము థౌజండ్స్ ఆఫ్ గిగాబైట్స్, అంటే నిజంగా చెప్పాలంటే టెరాబైట్స్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మెయిన్ ఫ్రేమ్స్ ఆర్ యూస్డ్ యాజ్ హై ఎండ్ వెబ్ సర్వర్స్ అండ్ సర్వర్స్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ కామర్స్ సైట్స్. కామర్స్ సైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం అమెజాన్ తీసుకుందాం అనుకోండి. అమెజాన్ ఈజ్ ఏ కామర్స్ సైట్, ఓకే, అది ఆన్లైన్ బిజినెస్ సైట్, రైట్. సో వాళ్ళందరూ కూడా ఇలాంటి మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్ని వాడుతూ ఉంటారు సర్వర్ లాగా. థర్డ్ వన్, సర్వర్ ఫర్ బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ వన్, సో ఇలాంటి మెయిన్ ఫ్రేమ్లో డెఫినెట్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. సో ఓఎస్ ఇన్ మెయిన్ ఫ్రేమ్, ఇట్ హ్యాస్ టు ప్రాసెస్ మెనీ జాబ్స్ అట్ వన్స్. ఒకేసారి చాలా రకాల వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది, రైట్. ఓఎస్ ఇన్ మెయిన్ ఫ్రేమ్ ఆఫర్స్ 3 kinds of service. So this is very 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 important point. The first kind of service is batch kind of processing, second one transaction processing, and third one is time sharing. Let's see each and every one in detail. First one is a batch processing. A batch system is one that processes routine jobs without any interactive user present. This is the most important point. Once again I read it. A batch system is one that processes routine jobs. Routine jobs అంటే రెగ్యులర్గా ఒక కంప్యూటర్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అవి ప్రాసెస్ చేస్తూ ఉంటుంది వితౌట్ ఎనీ ఇంటరాక్టివ్ యూజర్ ప్రజెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇంటరాక్టివ్ యూజర్ ప్రజెంట్? జనరల్గా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సో ఇనీషియల్గా ఆ ప్రోగ్రామ్కి ఎటువంటి ఇన్పుట్ అవసరమో ఆ ఇన్పుట్ని కూడా ఆ ప్రోగ్రామ్కి యాడ్ చేసి దాన్ని మనము ఎగ్జిక్యూషన్కి పంపించేస్తాం. ఒక్కసారి ఎగ్జిక్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా యూజర్తో ఎటువంటి సంబంధము ఉండదు, డైరెక్ట్గా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ బ్యాచ్ ప్రాసెసింగ్లో సో దెర్ ఈజ్ నో ఇంటరాక్షన్ విత్ ద యూజర్. దీనికి రివర్స్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు, మన సి లాంగ్వేజ్ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, అది స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ సమ్ ఇన్పుట్, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎన్, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి సమయంలో ఖచ్చితంగా ఆ ఎన్కి కానీ ఎక్స్కి కానీ వాల్యూ ఇవ్వడానికి యూజర్ ఉండాలి. ఖచ్చితంగా యూజర్ ప్రజెన్స్ అనేది అవసరం. బట్ బ్యాచ్ ప్రాసెసింగ్లో మాత్రము యూజర్ అనే వాటితో ఇంటరాక్షన్ అనేది ఏమి కూడా ఉండదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. ఫస్ట్ ఎగ్జాంపుల్, క్లెయిమ్స్ ప్రాసెసింగ్ ఇన్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మెచ్యూర్ అయిపోతాయో ఆటోమేటిక్గా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సెకండ్ వన్, సేల్స్ రిపోర్టింగ్ ఫర్ ఏ చైన్ ఆఫ్ స్టోర్స్ ఈస్ టిపికల్లీ డన్ ఇన్ బ్యాచ్ మోడ్, రైట్. సెకండ్ వన్, transaction processing. So in this kind of processing, first point, handle large number of small requests. చిన్న రిక్వెస్ట్ అన్నీ కూడా కొన్ని వేల సంఖ్యలో ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. దీన్నే మనం ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటాం. చూడండి సెకండ్ పాయింట్, అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి కొన్ని వందల ప్రోగ్రాంలు, కొన్ని వందల రిక్వెస్ట్లని లేకపోతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. హండ్రెడ్సే కాదు, థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏమంటామంటే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి కొన్ని, చెక్ ప్రాసెసింగ్ అట్ ఎ బ్యాంక్, ఆర్ సెకండ్ వన్ ఎయిర్లైన్ రిజర్వేషన్స్. చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి దీంట్లో మనకు, రైట్. నెక్స్ట్ వన్, టైమ్ షేరింగ్. టైమ్ షేరింగ్ సిస్టమ్స్ allow multiple remote users to run jobs on the computer at once. ఇక చూడండి టైమ్ షేరింగ్ అంటే ఏంటంటే చిన్న ఫిగర్ డ్రా చేసుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నౌ దిస్ ఈజ్ యువర్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనుకుందాం, రైట్. దిస్ ఈజ్ వన్ రిమోట్ కంప్యూటర్. రిమోట్ అంటే ఏంటి? ఏ కంప్యూటర్ విచ్ ఈస్ located at a different location. This is another remote computer, right? సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే
ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది దాని యొక్క కెపాసిటీ అనేది టైం పరంగా షేర్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక 2 సెకండ్స్ యూజర్ 1 సంబంధించిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ 2 సెకండ్స్ యూజర్ 2 సంబంధించిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే ఇంకొక యూజర్ ఉన్నాడు అనుకోండి, అతని ప్రోగ్రామ్ని కూడా ఒక 2 సెకండ్స్ మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఇలాగా ఈ ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏం చేస్తుంటుందంటే ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారో కొంచెం సేపు ఒక్కొక్క యూజర్ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. దీన్నే మనం ఏమంటామంటే టైమ్ షేరింగ్ ప్రాసెసింగ్ అంటాం. రైట్, ఒకసారి ఆ పాయింట్ చదువుదాం. టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అలౌ మల్టిపుల్ యూజర్స్ టు రన్ జాబ్స్ ఆన్ ద కంప్యూటర్ అట్ వన్స్. రైట్, ఎగ్జాంపుల్ ఏంటి? క్వరీయింగ్ ఏ బిగ్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఎ database means it is a place where all the data present, right? If this user wants any data, he will send a request, and if another user wants any other data, he will send a request. సో ఇక్కడ ఉన్న మన కంప్యూటర్ ఏం చేస్తుంటుందంటే ఓకే రిక్వెస్ట్ అన్ని కూడా రిప్లై ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏ డేటా అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారో ఆ డేటాని వాళ్ళకి రిప్లైగా ఇస్తూ ఉంటుంది. That is the first kind of operating system, mainframe operating system. And second one is server operating system. Okay, see the first point. These operating systems run on servers like very large personal computers, workstations, or sometimes even mainframes. Second point, they serve multiple users at once over a network and allows the user to share hardware and software resources. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఒక పాయింట్ ఏంటంటే సర్వర్ అంటే ఏంటి? సర్వర్ మీన్స్ మనం జనరల్గా వెన్ వీ గో టు ఏ హోటల్ వీ విల్ ఆర్డర్ సమ్ ఫుడ్, రైట్? ఫుడ్ మనకు సర్వ్ చేసే అతను ఏమంటామంటే సర్వర్ అంటాం, రైట్? ఎందుకు అతన్ని సర్వర్ అంటున్నామంటే మనకి ఏదైతే కావాలో దాన్ని మనకు సర్వ్ చేసి పెడుతున్నాడు కాబట్టి వాళ్ళని మనం సర్వర్ అంటాం, రైట్? సిమిలర్లీ మన కంప్యూటర్ లాంగ్వేజ్లో కూడా దేర్ విల్ బీ వన్ కంప్యూటర్, ఓకే? దట్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సర్వర్. సో మనకి ఇది ఏం సర్వ్ చేస్తుందంటే తన దగ్గర ఉన్న డేటాని సర్వ్ చేస్తూ ఉంటుంది టు డిఫరెంట్ యూజర్స్, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్? సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్, అగైన్ అది కూడా ఒక కంప్యూటరే. సో కానీ దాని దగ్గర అంతా కూడా డేటా మెయింటైన్ చేస్తూ ఉంటుంది, రైట్? ఈ సర్వర్కి చాలామంది యూజర్స్ అనేవాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి ఏదైనా డేటా కావాల్సి వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు. అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఒక రిప్లై ఇచ్చేస్తుంది. వాళ్ళకి ఏదైతే డేటా కావాలో ఆ డేటాని రిప్లై లాగా ఇచ్చేస్తుంది, రైట్? సో ఇలాంటి సర్వర్లో ఉండే ఓఎస్ని ఏమంటాం మనం? సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం, రైట్? సో ఇవేం చేస్తాయంట? ది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వ్ మల్టిపుల్ యూజర్స్ అట్ వన్స్ ఓవర్ ఏ నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ ద్వారా మనము ఆ సర్వర్కి అనేది కనెక్ట్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమెజాన్ సర్వర్ ఒకటి ఉంటుంది కదా, అమెజాన్ కంపెనీ అందరూ తెలుసు కదా. సో ప్రపంచం అన్ని లొకేషన్స్ నుంచి అమెజాన్ సర్వర్కి వాళ్ళ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి మనకు మన పార్సల్ కానీ డేటా కానీ కూడా వస్తూ ఉంటుంది, రైట్? అండ్ అలౌస్ ద యూజర్స్ టు షేర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. సో ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు ఆ సర్వర్ సంబంధించిన రిసోర్సెస్ని షేర్ కూడా చేసుకుంటూ ఉంటారు, రైట్? నెక్స్ట్ స్లైడ్. సర్వర్స్ ఇందా చెప్పాను, మన హోటల్లో ఉండే సర్వర్ మనకి ఏం సర్వ్ చేస్తాడు? ఫుడ్ సర్వ్ చేస్తాడు, రైట్? అలాగే మన కంప్యూటర్లో కూడా చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ప్రింట్ సర్వీస్. అంటే ఏంటి? మన చిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను సార్ నేను. మనం ఏదైనా ఒక ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం. ఆ 10 సిస్టమ్స్లో ప్రతి సిస్టమ్కి ప్రింటర్ అయితే ఉండదు. ఏదో ఒక్క సిస్టమ్కి మాత్రమే ప్రింటర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఆ సింగిల్ ప్రింటర్ యూజ్ చేసే
ఆల్ 10 సిస్టమ్స్లో నుంచి మనం ప్రింటింగ్ అనేది తీసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఏదైతే కంప్యూటర్ ప్రింటర్ కనెక్ట్ అయ్యిందో ఆ కంప్యూటర్ ఏమంటాం మనం, ఓకే, సర్వర్ అంటాం, రైట్. ప్రింట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ఫైల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం. ఫైల్ సర్వీస్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ కంప్యూటర్లో ఆల్ ఫైల్స్ అనేటివి స్టోర్ అయి ఉంటుంది. రిమైనింగ్ యూజర్స్కి ఏమైనా ఫైల్ కావాలంటే ఒక రిక్వెస్ట్ పంపిస్తే మనకు కావాల్సిన ఫైల్ అనేది అది సెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వెబ్ సర్వీస్. వెబ్ సర్వీస్ అంటే ఇప్పుడు గూగుల్ ఈజ్ ఏ వెబ్ సర్వీస్, రైట్. సో మనకి ఏదైనా పేజెస్ కావాలి, ఏదైనా డేటా కావాలంటే ఒక రిక్వెస్ట్ మనం టైప్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని టైప్ చేసామనుకోండి, సెండ్ కొట్టామనుకోండి, అది గూగుల్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది ఆ రిక్వెస్ట్. ఆ గూగుల్ సర్వర్ మళ్ళీ మనకు బ్యాక్ మనకు కావాల్సిన డేటాని ఇస్తుంది, రైట్. సెకండ్ పాయింట్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ రన్ మెనీ సర్వర్ మెషిన్స్ టు సపోర్ట్ దేర్ కస్టమర్స్ and websites use servers to store the web pages and handle the incoming requests. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఈజ్ ఏ ఇంటర్నెట్ ప్రొవైడర్ కదా, అలాగే ఎయిర్టెల్, అలాగే ఐడియా, వీళ్ళందరూ కూడా ఇంటర్నెట్ ప్రొవైడర్స్. వాళ్ళందరూ కూడా ఇలాంటి సర్వర్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే టు సపోర్ట్ దేర్ కస్టమర్స్. ఇంకా అండ్ వెబ్సైట్స్ యూజ్ సర్వర్స్. వెబ్సైట్స్ అంటే ఏంటి, అమెజాన్ వెబ్సైట్ కానీ, గూగుల్ వెబ్సైట్ కానీ, యాహూ వెబ్సైట్ కానీ, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్, ఆల్మోస్ట్ అందరూ కూడా సర్వర్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే యూజర్స్ రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ ఉంటారు. ఓకే, లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ వన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద ఫస్ట్ వన్, రైట్. ఇది పాత రోజుల్లో యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఫ్రీ బిఎస్డి ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, చాలామందికి తెలిసి లైనెక్స్. అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ కూడా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, గుర్తుపెట్టుకోండి. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ద థర్డ్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్. చాలామందికి ఈ మల్టీ ప్రాసెసర్ అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ క్లాస్ విన్న వాళ్ళకైతే అదే ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. మల్టీ ప్రాసెసర్కి ఆపోజిట్ టర్మ్ ఏంటి, సింగిల్ ప్రాసెసర్, రైట్. ఫస్ట్ మనము సింగిల్ ప్రాసెసర్ అంటే ఎలా ఉంటుందో చూద్దాము, తర్వాత వి విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్. సో ఫస్ట్ సింగిల్ ప్రాసెసర్, నేమ్లోనే ఉంది, మన కంప్యూటర్లో ఓన్లీ వన్ ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. ప్రాసెసర్ అంటే ఏం లేదు, సిపియు అంటుంటాం కదా మనం, ఆ సిపియుకే ఇంకొక పదం ఏంటంటే ప్రాసెసర్. నేను ఇక్కడ ఫిగర్లో ఇచ్చాను చూడండి, పైన టాప్లో చూడండి ప్రాసెసర్ ఎలా ఉంటుందో మనకు చిన్న ఫిగర్ అనేది నేను ప్లేస్ చేశాను. జనరల్గా అది ఒక 1 రూపీ కాయిన్ స్క్వేర్ షేప్లో ఉంటే ఏ సైజులో ఉంటుందో, సో మన కంప్యూటర్లో కూడా ఫిక్స్ చేయబడ్డ ప్రాసెసర్ కూడా అంతే సైజులో ఉంటుంది. ఓకే, జనరల్గా ఇంటెల్ ప్రాసెసర్స్ అనేవి ఎక్కువ వాడుకలో ఉన్నాయి, రైట్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అజ్యూమ్ దిస్ ఈజ్ ఏ సింగిల్ ప్రాసెసర్ కంప్యూటర్. అంటే మీనింగ్ ఏంటి, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాసెస్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాసెసర్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాసెసర్. And assume that it has to execute 10 programs. Okay, take 3 programs. Okay, assume that this processor has to execute 3 programs. జనరల్గా మన కంప్యూటర్లో ఏదైనా సరే వర్క్ చేయాలంటే అది ఎవరు చేయాలి, ప్రాసెసరే వర్క్ చేయాలి కదా. దాని ముందర ఇప్పుడు 3 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన టాస్క్ అయితే ఉంది, రైట్. సో ఇక్కడ మనకు ఉన్నది ఒకటే, పని చేసే వాళ్ళు ఒకరే కాబట్టి లైన్గా పనిచేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ 2 ఎగ్జిక్యూట్ చేస్తారు, నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మనకు కనపడే ప్రాబ్లం ఏంటంటే, ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు సెకండ్ ప్రోగ్రామ్ వెయిట్ చేయాలి, అలాగే థర్డ్ ప్రోగ్రామ్ కూడా వెయిట్ చేయాలి. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు థర్డ్ ప్రోగ్రామ్ కూడా వెయిట్ చేయాలి. ఈ వెయిటింగ్ అనేదే ఇక్కడ మనకు ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఏంటంటే మల్టిపుల్ ప్రాసెసర్స్. వాట్ ఈస్ ద సొల్యూషన్, మల్టిపుల్ ప్రాసెసర్స్. అంటే ఏంటి, ఎలా ఉంటుంది,
అగైన్ ఒక చిన్న డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Assume there are two processors in your computer. సో 2 ప్రాసెసర్స్ ఉంటే డ్యూయల్ కోర్ సిస్టమ్ అంటాం మనం. డ్యూయల్ అంటే 2 కదా, డ్యూయల్ కోర్ సిస్టమ్ అంటుంటాం, రైట్? సో అండ్ ఇఫ్ దెర్ ఆర్ 2 ప్రోగ్రామ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా, ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాసెసర్ విల్ ఎగ్జిక్యూట్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ ప్యారలల్లీ ద సెకండ్ ప్రాసెసర్ విల్ ఎగ్జిక్యూట్ ది సెకండ్ ప్రోగ్రామ్, రైట్? ఇక్కడ ఏ ఒక్క ప్రోగ్రామ్ ఇంకొక ప్రోగ్రామ్ కోసము వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, రైట్? సో ఒకవేళ మనకు 2 ప్రాసెసర్స్ ఉంటే మనము ఆ కంప్యూటర్ని డ్యూయల్ కోర్ కంప్యూటర్ అంటాం. ఒకవేళ అదే కంప్యూటర్లో 4 ప్రాసెసర్స్ ఉంటే దాన్ని క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటాం. ఒకవేళ 8 ప్రాసెసర్స్ ఉంటే దాన్ని ఏమంటాం, ఆక్టా కోర్ ప్రాసెసర్ అంటాం. మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, మన మొబైల్ ఫోన్ కూడా, మన స్మార్ట్ ఫోన్స్ కూడా ఇలాగే మోర్ దాన్ 1 ప్రాసెసర్స్ ఉంటాయి, మోర్ దాన్ 1 ప్రాసెసర్స్. సో జనరల్గా మనం వింటూ ఉంటాం కదా, క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని, లేకపోతే ఆక్టా కోర్ ప్రాసెసర్ అని. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ మన కంప్యూటర్లో క్వాడ్ కోర్ అనుకోండి, అంటే 4 ఉంటాయి ప్రాసెసర్స్, అంటే సైమల్టేనియస్గా అంటే ప్యారలల్గా అది 4 అప్లికేషన్స్ని రన్ చేస్తూ ఉంటుంది స్ట్రక్ అవ్వకుండా. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ multi processor operating system. See the second point. These systems are also called as parallel computers, multi-computers or multi-processors, right? Next slide. These multi-processor computers need special operating systems. So జనరల్గా మన కంప్యూటర్లో ఒకటే ఉందనుకోండి ప్రాసెసర్, నార్మల్ ఓఎస్ అనేది సరిపోతుంది. కానీ ఇక్కడ మన కంప్యూటర్లో మోర్ దాన్ 1 ప్రాసెసర్ ఉంది కాబట్టి మన ఓఎస్ కూడా స్పెషల్ ఓఎస్ అనేది మనకు అవసరం అవుతుంది, రైట్? కొన్ని ఫీచర్స్ కూడా అవసరం అవుతాయి, ఎక్స్ట్రా ఫీచర్స్ అవసరం అవుతాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ ఫర్ కమ్యూనికేషన్, కనెక్టివిటీ అండ్ కన్సిస్టెన్సీ. See the last point. Nowadays, personal computers and smartphones are equipped with multi-processors. ఇందాక చెప్పాను కదా, మన ఇంట్లో ఉండే, మన చేతిలో ఉండే మన స్మార్ట్ ఫోన్లోనే మోర్ దాన్ 1 ప్రాసెసర్స్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్? జనరల్గా మనం యూస్ చేసి మన ఇంట్లో మన ల్యాప్టాప్ని ఏమంటామంటే పర్సనల్ కంప్యూటర్ అంటాం. సో అందులో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? సీ ద ఫస్ట్ పాయింట్, ఆల్ మోడర్న్ పర్సనల్ కంప్యూటర్ సపోర్ట్ మల్టీ ప్రోగ్రామింగ్. జనరల్గా మనం ఇంట్లో కూర్చొని ఓకే మోర్ దాన్ 1 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఒక సైడ్ మనం సాంగ్ వింటూ ఉంటాము, ఇంకొక సైడ్ మనం ఒక డాక్యుమెంట్ టైప్ చేస్తూ ఉంటాము, ఇంకొక సైడ్ ఏదో ఒక ప్రింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాము. సో ఇలా మోర్ దాన్ 1 ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అవర్ పర్సనల్ కంప్యూటర్ ఈజ్ సపోర్టింగ్ ది మల్టీ ప్రోగ్రామింగ్. మల్టీ ప్రోగ్రామింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జిక్యూటింగ్ మోర్ దాన్ 1 ప్రోగ్రామ్ అట్ ఎ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీ ప్రోగ్రామింగ్. Second point, dozens of programs started up at boot time. What is the meaning of boot time? మనం జనరల్గా మన కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు, రైట్, లోడింగ్ విండోస్ అని మనకు ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది కదా. లోడింగ్ విండోస్ అంటే ఏంటంటే, రైట్, మన కంప్యూటర్ మనం యూస్ చేయడానికి అది రెడీ అవుతుందన్నమాట. ఓకే, చాలా ప్రోగ్రామ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే బూటింగ్ ప్రాసెస్ అంటాం. సో దీని గురించి మనము రాబోయే క్లాసులో ఇంకా కొద్దిగా డీప్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్ గుడ్ సపోర్ట్ టు ఏ సింగిల్ యూజర్. జనరల్గా పర్సనల్ కంప్యూటర్లో సింగిల్ యూజర్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాడు కదా. నెక్స్ట్ వన్, వైడ్లీ యూస్డ్ ఫర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్స్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్? ఎంఎస్ వర్డ్ యూస్ చేస్తుంటాం కదా మనం. స్ప్రెడ్ షీట్స్ అంటే ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా, టాలీ అలాంటివి. అండ్ ఆల్సో వీ విల్ యూస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ కూడా మనకు ఓఎస్ అనేది సపోర్ట్ ఉండాలి. అండ్ సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఫర్ పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ లైనెక్స్ ఓఎస్, ఫ్రీ బిఎస్టీ ఓఎస్, విండోస్ విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మెకింటోష్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ మెకింటోష్ అనేది యాపిల్
కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. సో ఈ వీడియో మనం ఇక్కడితో స్టాప్ చేద్దాం, అండ్ ద రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నెక్స్ట్ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.